నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. అందువల్లనే చావడానికి సిద్ధంగా ఉన్న ఒక బానిస వాళ్ళల్లో ఆసక్తిని రేకెత్తించలేకపోయాడు. అది కూడా ఒక వింతే. అయినా ఇంతకన్నా వింత మరొక చోట ఉండగా దీన్ని చూస్తూ కాలం వృధా చెయ్యడానికి ఎవరికి మనస్కరిస్తుంది? ఏరివేత పద్ధతిని ఏర్పాటు చేయబడ్డ మల్లయుద్ధాలలో ఎంతోమంది మల్లులను జయించిన జగజ్జెట్టిని ఇక్కడ శిలువ వేశారు కనుక చూడవచ్చారు. కానీ మరొక సాధారణ బానిసనే కనుక శిలువేస్తే వీళ్ళు ఒక్కమారు కూడా కన్నెత్తి చూద్దురా? మల్లుడా శిలువ మీద అవమానంతో, విషాదంతో, బాధతో అవసాన దశలో ఉన్నాడు. అక్కడున్న సైనికులకు గాని, కొద్దిమందిగా ఉన్న ప్రేక్షకులకు గాని అతనేమంత ఆసక్తిజనకంగా కనిపించలేదు. ఒక ముసలిది మాత్రం చేతులు మోకాళ్ళ చుట్టూ వేసుకుని ఆ శిలువ వైపే తదేక దీక్షతో చూస్తూ కూర్చుంది. ఉబుసుపోక సైనికులామెను ఏడిపించడం ప్రారంభించారు. ఆ సమయానికే క్రాసస్ ఏపియన్ ద్వారం వద్దకు తిరిగి వచ్చాడు. రాత్రి పోవాల్సిన నిద్ర పొద్దునకు వాయిదా వేసిన వాళ్ళకి నిద్ర బాగా పట్టదు. క్రాసస్ నిద్ర కలత నిద్ర అయింది. ఎందుకయ్యా మళ్ళీ ఈ శిలువ వద్దకు వచ్చావు అని ఎవరైనా అడిగి ఉంటే ఏమీ తెలియదన్నట్లు భుజాలెగరేసేవాడు. అది అతనికి అలవాటు. కానీ ఆ రోజుకు ఎందుకు తిరిగి వచ్చాడో అతనికే తెలుసు. క్రాసస్ జీవితంలోని ఒక గొప్ప శకం ఈ కడపటి మల్లుని చావుతో అంతం కాబోతోంది. క్రాసస్ని జనం ఒట్టి ధనవంతుడుగానే కాక బానిసల తిరుగుబాటు నడిచిన సేనానిగా జ్ఞాపకం ఉంచుకుంటారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ బానిస విప్లవం గురించి స్మృతుల నుంచి విడివడి తనను తాను ఊహించుకోలేడు. ఆ స్మృతులలోనే జీవిస్తాడు. ఆ స్మృతుల అలలే అతన్ని జోకొట్టి నిద్రపుచ్చుతాయి. క్రాసస్ ఈ ప్రపంచం వదిలి వెళ్ళేదాకా స్పాటకస్కు వీడ్కోలివ్వలేడు. అందుకే చావబోతున్న ఈ విరోధిని మరొక్కమారు చూసుకుపోదామని వచ్చాడతను. షిఫ్టు మారింది. మరొక కెప్టెన్ ద్వారం ముందు పహారా కాస్తున్న సైనికులకు అధికారం చెలాయిస్తున్నాడు. అతనికి కూడా క్రాసస్ తెలుసు. నిజానికి అతన్ని కేపువాలో చాలామంది ఎరుగుదురు. రెట్టించిన వినయవిధేయతలతో కెప్టెన్ సేనానితో మాట్లాడుతున్నాడు. అతని ప్రాణం చాలా త్వరగా పోతోంది అతనంటున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. మొండిఘటం అనుకున్నా. 3 రోజులైనా బతక్కపోతాడా అనుకున్నాం మొదట. తీరా చూస్తే రేపుదయం లోపుగా చచ్చేలాగున్నాడు. నీకెలా తెలుసు? క్రాసస్ అడిగాడు. తెలియడానికేముంది? శిలువెయ్యడం ఎన్నెన్నో మార్లు చూశాను. అన్నీ ఒకేలాగుంటాయి. పెద్ద పెద్ద రక్తనాళాల గుండా మేకులు పోయి అవి తెగితే మాత్రం త్వరగా చస్తారు. ఇతనికి అట్టే రక్తం కారడం లేదు. అతనికి బతకాలని లేనట్లుంది. బతకాలని లేకపోతే మాత్రం త్వరగా చస్తారు. అలా వీలవుతుందని మీరనుకోరు కదూ? నాకేం ఆశ్చర్యం కలగలేదు క్రాసస్ అన్నాడు. ఆ సమయంలో సైనికుల ముసలిదాని మీద చెయ్యి చేసుకున్నారు. ఆమె కేకలు సేనానికి వినబడ్డాయి. క్రాసస్ అక్కడికి వెళ్ళాడు. ఒక్క క్షణంలో విషయమంతా గ్రహించాడు. కోపంగా సైనికులతో అన్నాడు. అబ్బా ఎంతటి మహావీరులు! వదలండోయ్ ముసలిదాన్ని! అతని మాటల తీరుకు వాళ్ళు జడిశారు. ఆమెను వదిలిపెట్టారు. అందులో ఒకడు క్రాసస్ను గుర్తుపట్టి తక్కిన వాళ్ళ చెవిలో ఊదాడు. అప్పుడు ఆ కెప్టెన్ కూడా వచ్చి వాళ్ళనదిలించాడు. ముసలిది కళ్ళదలో పెట్టి చూసింది. సరి మహాసేనానే నాకు రక్షకుడన్నమాట అంది. నువ్వెవరవు ముసలమ్మా? క్రాసస్ అడిగాడు. గొప్పవాడివి నాయనా! నీ పాదాల మీద సాష్టాంగం చెయ్యమంటావా? ముఖం మీద ఉమ్మమంటావా? చూశారా మేం చెప్పలేదు? సైనికుడొకడు అరిచాడు. సరే ముసలమ్మా నీకేం కావాలి? క్రాసస్ అడిగాడు. నా మానాన్న నన్ను బతకనిస్తే అదే 10,000. సత్పురుషుడొకడు ఘోరంగా ఖూనీ చేయబడుతుంటే చూద్దామని వచ్చాను. అతను చస్తుంటే నేనిక్కడ కూచొని చూస్తాను.
అతనికి నేను ప్రేమను అర్పిస్తాను. నాయనా, నువ్వెన్నటికీ చావవు అని నేనతనితో చెబుతాను. స్పార్టకస్కి ఎప్పుడూ చావు లేదు. అతడు మృత్యుంజయుడు. ఏం ముసలమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఏం, నీకు తెలియడం లేదా? మార్కస్ లిసీనియస్ క్రాసస్, నేను స్పార్టకస్ గురించి మాట్లాడుతున్నా. నువ్వెందుకిక్కడికి వచ్చావో నాకు తెలుసు, మరెవరికీ తెలియదు. ఆ చెత్తగొట్టు ముసలిమొండని దూరంగా ఈడ్చిపారెయ్యండని కెప్టెన్ సైనికులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళని ఆగమని క్రాసస్ కోపంగా సంజ్ఞ చేశాడు. ఆమెనేం చెయ్యొద్దని చెప్పలేదు. మీకున్న ధైర్యం అంతా ముసలిదాని మీదే ప్రదర్శించకండి. అంత ధైర్యమే ఉంటే మిమ్మల్ని సరిహద్దు సేనలతో చేరుస్తాంలెండి. ఒక ముసలిదాని నుండి నన్ను నేను కాపాడుకోగలను. నువ్వు భయపడిపోతున్నావు, ఆ ముసలిది నవ్వుతూ అంది. నాకెందుకు భయం? మేమంటే నీకు భయం లేదు. మీకు ఎంతో భయం. అందుకే నువ్విక్కడకు వచ్చావు. అతను చస్తాడో లేదో చూడ్డానికి వచ్చావు. ఆఖరి బానిస విప్లవకర్త కూడా చచ్చాడా లేదా అని నిర్ధారణ చేసుకుందుకు వచ్చావు. కొద్దిమంది బానిసలు మిమ్మల్నెంత బాధ పెట్టేశారు. అతను చచ్చిపోయాడే. ఇంతటితో ఆగుతుందంటావా ఇది? అసలు దీనికెప్పుడైనా అంతమనేది ఉందా? మార్కస్ లిసీనియస్ క్రాసస్ మహాశయ, నువ్వెవరు ముసలమ్మ? నేనొక బానిసను, ఆమె సమాధానమిచ్చింది. మాలో ఒకడైనా ఇతన్ని చూస్తూ నీకు తోడు పోలేదు. నీవు ఏకాకివి కావని తెలియచెయ్యడానికి, మనస్సుకు కొంత ఊరట కలిగించడానికి నేనిక్కడకు వచ్చాను. కేపువా నిండా నా వంటి బానిసలెంతోమంది ఉన్నారు. కానీ వాళ్లకు భయం. అతని కోసం ఏడవడానికే నేనిక్కడకు వచ్చాను. స్పార్టకస్ మాకు చెప్పాడు, కదలండి, కదిలి స్వతంత్ర సముపార్జన కావించండి అని. కానీ మాకు భయం. మేం చాలా బలమైన వాళ్ళమే. మా సంఖ్య చాలా హెచ్చే. కానీ మేం ముక్కుతూ మూలుగుతూ పిరికితనంతో పారిపోతాం. ఆమె ముసలి కళ్ళల్లోంచి కన్నీరు కారింది. అక్కడ కూచుని నీ మానాన నువ్వు ఏడవాలంటే ఏడు అంటూ క్రాసస్ శిలువ దాకా వెళ్ళాడు. ఆ శిలువపై ప్రాణాన్ని కోల్పోతున్న మల్లుణ్ణి చూస్తూ ముసలిదాని మాటలను గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మల్లుని జీవితంలో 4 దశలున్నాయి. ఉద్యమం విఫలమైనదని అతడు తెలుసుకున్నప్పుడు ప్రారంభమైంది 4వ దశ. ఇప్పుడా నిరాశా దశ అంతరిస్తోంది. అతను మరణిస్తున్నాడు. అతను స్పార్టకస్ను కలుసుకునేదాకా దేన్నీ అంగీకరించలేదు. అతన్ని కలుసుకున్న మీదట జీవితం జీవించతగ్గదే, ప్రయోజనం ఉన్నదే అనే విషయాన్ని అంగీకరించాడు. స్పార్టకస్ జీవితం ప్రయోజనమైనది. అది ఉత్కృష్టమైనది. అతనితో ఉన్న మనుషులు ఉత్కృష్టమైన వాళ్ళు. ఇప్పుడీ శిలువపైన వేలాడుతున్నప్పుడు కూడా, మరణానికి భరణంగా తననిక్కడ మేకులేసి దిగగొట్టినప్పుడు కూడా నా ఉద్యమం ఎందుకు విఫలమైంది అని ప్రశ్నించుకున్నాడు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. క్రిక్సస్ చచ్చిపోయాడన్న దుర్వార్త వచ్చినప్పుడు తను స్పార్టకస్ పక్కనే ఉన్నాడు. క్రిక్సస్ ఒక కలనంటి పెట్టుకుని ఉన్నాడు. ఆ కల ఎప్పుడు, ఎక్కడ అంతమయిందో, ఎలా అసాధ్యమైపోయిందో స్పార్టకస్కు తెలుసు. రోమ్ని సర్వనాశనం చేయాలని క్రిక్సస్ కలలు కన్నాడు. ఆ క్షణంలోనే స్పార్టకస్ తెలుసుకున్నాడు తాము రోమ్ని ధ్వంసం చేయలేమని, రోమ్ తమనే ధ్వంసం చేస్తుందని. అది ప్రారంభం మాత్రమే. 20,000 మందిని నడిపించుకుని కదనరంగంలో క్రిక్సస్ ప్రవేశించినప్పుడే అది అంతమయింది. ఇప్పుడు క్రిక్సస్ లేడు, అతని సైన్యమూ లేదు. క్రిక్సస్ చచ్చిపోయాడు. అతని మనుషులూ చచ్చిపోయారు. నవ్వుతూ, సంతోషంతో అరుస్తూ ఉండే చెట్టంత మనిషి క్రిక్సస్ ఇక లేడు. బానిస సైన్యం అంతా చావగా మిగిలిన ఒకే ఒక సైనికుడు ఆ వార్త మోసుకొచ్చాడు. అటువంటి వార్తలు మోసుకొచ్చేవాళ్ళు మృత్యువును, విషాదాన్ని కూడా మోసుకొస్తారు. స్పార్టకస్ డేవిడ్ వైపు తిరిగాడు. క్రిక్సస్ చచ్చిపోయాడని, సేనలన్నీ చచ్చిపోయాయని విన్నావా? విన్నాను. ప్రపంచంలో అంత చావుందా? మృత్యువు అంతగా ఉందా? ప్రపంచం చావుతో నిండి ఉంది.
నీతో నాకు పరిచయం కలగక పూర్వం ప్రపంచమంతటా ఉన్నదల్లా ఈ చావే. ఇప్పుడు ఈ ప్రపంచమంతటా ఉన్నది చావే. స్పార్టకస్ అంటున్నాడు. అతను మారిపోయాడు. ఇప్పుడు అతను వేరు. పూర్వపు స్పార్టకస్ కాలేడింగా. జీవితంతో అతనికుండే అమూల్యమైన సంబంధం ఇంకేమాత్రం అతనిలో లేదు. నరకప్రాయమైన న్యూబియా ఎడారిలోని బంగారపు గనుల్లో పనిచేసినప్పుడు ఆ సంబంధం ఉండేది. గోదాలో కత్తి చేతపట్టి దిగంబరుడుగా పోరాడవలసి వచ్చినప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అతనిలో జీవితానికి మృత్యువుకు సంఘర్షణ ఏర్పడింది. మృత్యువుదే పైచేయి అయింది. అతని కళ్ళల్లో, ముఖంలో ఏమీ లేదు. ఏ భావమూ లేదు. ఆ భావశూన్యతలోంచి కన్నీరు వచ్చి అతని ముఖం మీద కాలువలు కట్టింది. స్పార్టకస్ ఏడుస్తుండగా చూడడం డేవిడ్కి ఎంతటి ఘోరమైన, హృదయ విదారకమైన విషయమో. డేవిడ్కొక ఆలోచన వచ్చింది. స్పార్టకస్ను పిలిచి, నేను నీకు స్పార్టకస్ గురించి చెప్పనా అని అడుగుదామనిపించింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? డేవిడ్ అడిగాడు. మాకు చాలా కష్టంగా ఉంటుంది. మనం అంతా చచ్చేదాకా వాళ్లకు నిద్ర పట్టదు. నువ్వెప్పుడూ ఏడవవా? స్పార్టకస్ అడిగాడు. మా నాన్నను శిలువకు మేకులేసి దిగగొట్టి చంపినప్పుడు నేనేడ్చాను, స్పార్టకస్ అన్నాడు. మనందరి కోసం నేనేడుస్తున్నా. ఎందుకిలా జరిగిందా అని ఏడుస్తున్నా. మనం ఏం తప్పు చేశాం? మొదట్లో నాకు అనుమానమే ఉండేది కాదు. నా జీవితం అంతా బానిసలు సంఘటితపడి ఆయుధాలు పుచ్చుకొని శక్తివంతులయ్యే క్షణం కోసం ధారపోశాను. అప్పుడు నాకే సందేహమూ కలగలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు విఫలమయ్యాం? ఎందుకు ఓడిపోయాం? క్రిక్సస్, నువ్వెందుకు చచ్చిపోయావు? యూదుడన్నాడు. చచ్చినవాళ్ళు పోయారు. ఇంకా ఏడవకు. చచ్చిపోయే ముందా మల్లుడికి ఒక్క క్షణం పాటు అన్నీ స్పష్టంగా కనిపించాయి. కళ్ళు తెరిచాడు. ఇప్పుడతను దృష్టి నిలపగలిగాడు. కాసేపు అతనికి ఏమీ బాధ అనిపించలేదు. అతని చుట్టూ ఉన్నవన్నీ స్పష్టంగా చూశాడు. అదిగో అదే ఏపియన్ మార్గం. గొప్ప రోమన్ రోడ్డు. రోమ్ తాలూకు ఘనత, దాని రక్తప్రవాహం, ఉత్తరంగా ఆ మహానగరం వరకు పోయే రాచబాట. అదిగో మరొక వైపు ఆ నగర కుడ్యం. ఆ ఏపియన్ ద్వారం. విసుగెత్తిపోయిన ఒక డజను మంది నిర్జీవ సైనికులున్నారక్కడ. ఆ రోడ్డుకొక చివర సోమరిపోతుతనానికి అపరావతారాలు లాగున్న కొద్దిమంది రోమన్లున్నారు. జనసంచారం తక్కువగా ఉంది. ఉడిగి ఉడిగి ఒక బండి చప్పుడు చేసుకుంటూ పోతోంది. ఆ రోడ్డు పక్కన పెరిగిన గుబురైన ఆకుపచ్చని పొదల అతని కంటపడ్డాయి. తల విరబోసుకున్న మహావృక్షాలు కనిపించాయి. ఉత్తరంగా కొండలగుపడ్డాయి. తప్పించుకుపోయిన బానిసలు ఆ కొండలలోనే దాక్కుంటారు. నడినెత్తి మీదనున్నాడు సూర్యుడు. కళ్ళు దించి చూసేసరికి ఒంటరిగా ఒక ఆడది శిలువకు కొద్ది గజాల దూరంలో కూర్చొని అతనివైపే అదే పనిగా చూస్తూ ఏడుస్తూ ఉన్నట్లుగా కనిపించింది. అదేమిటి, ఆమె నా కోసం ఏడుస్తోందా? మల్లుడు తనలో తాననుకున్నాడు. నువ్వెవరు ముసలమ్మా? ఇక్కడ కూర్చొని నా కోసం ఏడుస్తావేం? ప్రాణం పోతున్నట్లు అతనికి తెలుసు. అతని మనస్సిప్పుడు స్పష్టంగా ఉంది. కొంచెం సేపటిలో తన ప్రాణం పోతుంది. అప్పుడీ గాయాల బాధ, స్మృతుల బాధ తప్పుతుంది కదా అని అతను సంతోషించాడు. ప్రతి మనిషికి ఖచ్చితంగా వచ్చి తీరే శాశ్వతపు నిద్ర తప్ప ఇప్పుడింకేమీ ఉండదు. చావును నిరోధించడానికి అతనింకేమీ ప్రయత్నం చెయ్యడు. తను కళ్ళు మూసుకుంటే సరి. ప్రాణం త్వరగా, సులభంగా తన శరీరాన్ని వదిలిపోతుందని భావించాడు. అతనప్పుడు క్రాసస్ని చూశాడు. అతన్ని గుర్తుపట్టాడు. వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి. రోమన్ సేనాని శిలాప్రతిమలా నిటారుగా, నిశ్చలంగా నిలబడ్డాడు. అతన్ని కాళ్ళ నుంచి ముఖం వరకు తెల్లని టోగా కప్పుతోంది. అందమైన అతని తల రోమ్ యొక్క శక్తికి, ఘనతకు చిహ్నంగా ఉంది. అయితే నే చస్తుంటే చోద్యం చూడ్డానికి ఇక్కడ నిలబడ్డావన్నమాట క్రాసస్, మల్లుడనుకున్నాడు. కడపటి మల్లుడు శిలువపై చస్తుంటే చూడ్డానికొచ్చావన్నమాట. అయితే ఒక బానిస చస్తున్నాడు. చస్తూ తన ప్రాణావసాన
దశలో ఒక ధనవంతుడి ముఖం చూస్తున్నాడు. పూర్వం ఈ క్రాసెస్ని చూసిన ఒక సంఘటన జ్ఞప్తికి వచ్చింది మల్లుడికి. అప్పుడు స్పార్టకస్ కూడా జ్ఞాపకమొచ్చాడు. అంతా అయిపోయిందని, ఇంకేమీ లేదని వాళ్ళందరికీ తెలుసు. అదే అంతిమ పోరాటమని తెలుసు. స్పార్టకస్ వరీనియాతో చెప్పాడు తను పోతున్నట్టు. అప్పుడామె గర్భవతి. ఈ రోమన్లు తమపై దాడి చేయకముందే ఆమె బిడ్డను కంటే బాగుండునని అతనాశించాడు. అప్పుడు డేవిడ్తో అన్నాడు, నేస్తం, ఇక నేనెన్నటికీ నాకు పుట్టబోయే బిడ్డను చూడలేను కదా, నా కళ్ళతో నా బిడ్డను చూసుకోలేక పోతున్నాను కదా అని విచారిస్తున్నాను. స్పార్టకస్ కోసం బానిసలు తెల్లని గుర్రాన్నొకదాన్ని తెచ్చారు. అప్పుడు యుద్ధం వాళ్ళ వాకిట్లో ఉంది. ఎటువంటి గుర్రం అది? అందమైన పర్షియా గుర్రం. మల్లెపువ్వులా తెల్లగా ఉంది. అది స్పార్టకస్కు తగిన గుర్రం. అన్ని రకాల మానసిక వ్యధలను అతనిప్పుడు జయించాడు. నిజంగానే అతనెంతో సంతోషంగా, యువకుడిలా ఎంతో శక్తి ఉత్సాహాలతో ఉన్నాడు. ఈ 6 నెలల్లోనూ అతని తల నెరిసింది. ఇప్పుడు మనకా తెల్లని జుట్టు బదులతని ముఖంలో తొణికిసలాడే యవ్వనం కనిపిస్తోంది. అందంగా ఉండని అతని ముఖం ఎంతో అందంగా మారింది. ఈ మార్పు అందరూ గ్రహించారు. మీరీ అమోఘమైన గుర్రాన్ని నాకు కానుకగా సమర్పించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. అప్పుడతను ఒర నుండి మెరుపులాటి కత్తిని తీశాడు. అప్పుడా కత్తి తళుక్కున త్రుటికాలంలో గుర్రం మెడమీద నుంచి హృదయకోశంలోకి దూసుకుపోయింది. ఆ కత్తి పట్టుకుని వేలాడి అతనా గుర్రాన్ని చీల్చాడు. అది మోకాళ్ళ మీద పడిపోయి గిలగిలా కొట్టుకుని బాధతో సకిలించింది. ఇటూ అటూ దొర్లి చచ్చి పడిపోయింది. అతడు వాళ్ళకెదురుగా నిలబడ్డాడు. నెత్తురు నిండిన కత్తి అతని చేతిలో ఉంది. ఎవడికీ ఏమీ బోధపడలేదు. భయంతో, ఆశ్చర్యంతో కళ్ళు అప్పజెప్పి చూస్తున్నారు. అతనిలో ఇంకా ఏ మార్పు రాలేదు. అలాగే ఉన్నాడు. మీకు ఈ ఆడియో నవల నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.